ఇప్పుడు భయపడేటోళ్ళం అయితే ఇప్పుడు మేము ఇంతవరకు ఫైట్ చేయం మేము. ఇప్పుడు ఏమైంది మరి ఫైనల్ కోర్టులో కేసు అది పోలీసులకు కేసు వచ్చిందా? పట్టుకంట్రీ వాళ్ళు కూడా మనకి పోలీసు వాళ్ళు కూడా మనకి ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. పట్టుకున్నాం, రిమైండ్ చేసినాం అని చెప్తున్నారు తప్ప ఇంకా వేరే ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వట్లేదు మనకి. అయితే మీకు సంవత్సరం నుండి మాట్లాడతలేడు, చెత్తలేడు, అదంతా అయిపోయింది కదా. అయిపోయినాక మళ్ళీ ఎందుకు అసలు? మరి ఏ విధంగా అసలు ఏ దానికి మరి అయిందో మాకు కూడా అర్థం అయితలేదు. బాబు అక్కడ కూర్చొని క్రికెట్ చూస్తున్నాడు. ఆ రోజు ఆర్సీబీ మ్యాచ్ ఉండే, వాడు ఆర్సీబీ ఫ్యాన్ వాడు. ఆ రోజు మ్యాచ్ చూస్తుంటే అక్కడ ఆల్రెడీ ఒక 3-4 టైమ్స్ రౌండ్స్ వేసిరంట. మరి రౌండ్ వేసి ఫ్రెండ్స్ ఉన్నారా? ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. చెప్పిరా మరి? మా బాబు అన్నాడట వీళ్ళు వాళ్ళ అన్న వీళ్ళిద్దరు ఉన్నాం కదా మాట్లాడదామని. వీళ్ళిద్దరు ఐదుగురు వచ్చారంట. వచ్చి ఇక్కడ రారా అంటే మంచి మాట్లాడరా అంటే వీడికంట చిన్న వాళ్ళు ఎవరైతే వచ్చి పిలిచినారో అన్నయ్య కంట చిన్న వాళ్ళు వీళ్ళనేమో కథలతో బెదిరించుకుంటే స్టార్ట్ చేసేసి ఇంత బాధపడి ఉంటాడు. పిన్ని కాల్ చేసిండంట వాడు, ఇట్లా చంద్రికాల పేరెంట్స్ చంద్రికాల అన్న వాళ్ళు వచ్చినారు, సైడ్ కి రమ్మంటున్నారు, పిలుస్తున్నారు అని చెప్పి ఆ ఒక్క మాట చెప్పి కాల్ కట్ చేసేసిండంట. కాల్ కట్ చేయగానే ఇక గొడవ స్టార్ట్, ఫోన్ లాగేసుకున్నారంట వాళ్ళు, గొడవ స్టార్ట్ అయిపోయింది అక్కడ. కత్తిపోట్లు పడంగా మీరు ఎన్నిసార్లు గుర్తుకొచ్చుకుంటారు బ్రో? 18 కత్తిపోట్ల అవి ఒకసారి ఉన్నాయా? ఫొటోస్ ఉన్నాయా? మీకు అర్థమవుతుంది ఆ ఫొటోస్ చూసి. ఉన్నాయా మన దగ్గర ఫొటోస్? ఇది చెస్ట్ పైన, చెస్ట్ పైన, ఇది గొంతు పైన. ఎట్లా కట్టుకున్నా కూడా అర్థం అవుతలేదు నాకు. అన్ని పోట్లు రౌడీ రోడ్ల మీద అవరగాడ చూడండి. నాకు ఎందుకు ఏడిపస్తుంది అంటే నా కొడుకు కాదు, నా ఫ్రెండ్ అని చెప్పుకుంటా ఏడుస్తా ఉన్నాడు. అంతా అసలు ఒక 1 డే ఒక ఎగ్జామ్ ఉంటే సపరేట్కి వెళ్ళిపోయాడు అన్నమాట. అసలు యాక్చువల్ గా ఆ లవ్ అనేటువంటిదే కంటిన్యూ లేదు, క్లోజ్ చేసుకొని ఆయన పని ఆయన ఉన్నాడు. అయినా కూడా ఒక 1 డేలోనే క్యాచ్ చేసే అటువంటి పని చేసినారు. మీరు అందరూ కూడా లవ్ అనేటువంటిది చేస్తే ధైర్యంగా ముందడికి రాండి తప్పితే ఇలా ఒక కుటుంబాన్ని విషాదంలో మిగిలించేటువంటి ఒక పరిస్థితిలా ఈ ఆడోళ్ళు కానీ మొగోళ్ళు కానీ ఉండద్దు. ఇప్పుడు ఆ కుటుంబం ఒకసారి ఇల్లు చూడండి, వాతావరణం చూడండి, ఎగ్జామ్స్ కోసం ఒక చదువు కోసం అన్నట్టు చెప్పి వస్తే శివంతో తిరిగి వెళ్తున్నటువంటి పరిస్థితి. ఆ శివం కూడా చూసారు కదా, ఎన్ని పోట్లు అంటే అన్ని పోట్లు. అలా తమ్ముడు అంట ఎంత బాధపడు, అసలు భయం ఎట్లున్నదంటే ఆ సిచ్యువేషన్. అది జరిగిందా జరగలేదా అతను ఫోన్ లో అది ఎన్నిసార్లు చూసుకుంటుండో ఏమో నాకైతే అర్థమైతలేదు. కానీ ఆ ఫోటోలు చూసినప్పుడల్లా ఒక ఇంట్లో ఒక పర్సన్ పోతే ఎలా ఉంటది, వాళ్ళ అమ్మ చూడండి ఇంకా బయటకు రానటువంటి పరిస్థితి. అసలు తల్లి పేగు ఎట్లుంటుందో మీ అందరికి తెలుసు. 9 మాసాలు కని పెంచినటువంటి ఒక తల్లి పేగులు లెక్క పెట్టి మరీ తీసినటువంటి ఒక ఘాతుకం ఈ తెలంగాణ రాష్ట్రం ఎట్టిపోతా ఉంది. ఇలా నాన్న చూడండి, దీని ద్వారా నువ్వేం కోరుకుంటున్నావు? అసలు న్యాయం కావాలన్నా, న్యాయం కావాలి. వాళ్ళని బయటికి వదిలిపెట్టద్దు. వాళ్ళ మీద ఇదే కాదు, ఇంకా చాలా కేసులు అయిపోయింది. ఇట్లా పోతారు, ఏదో ఒక పొలిటికల్ లీడర్ వచ్చి సపోర్ట్ చేసి బయటకు తీసుకొస్తాడు. ఇంకా లాభం ఏంది? బయటికి వదిలిపెడితే ఇంకో తల్లి కూడా కాదే. వాళ్ళు వచ్చినప్పుడు నువ్వు ఉన్నావా? కాంప్రమైజ్ అయినప్పుడు అయినవా? మేము ఉన్నాం, ఇక్కడ మాట్లాడినప్పుడు మీ పాపని మీ దగ్గర పెట్టుకోండి, మా బాబును మా దగ్గర పెట్టుకోండి. మా బాబు ఏమైనా తప్పు చేస్తే చెప్పండి, నేను ఇంటికాడ మీ ఇంటికాడ తీసుకొస్తా. మీరు ఏ శిక్ష చేస్తారో ఇయ్యరు, నేను దగ్గర నుండి వేపిస్తా. మా బాబుకి ఇట్లా తప్పు చేస్తా అంటే మళ్ళీ నువ్వే చేస్తే ఏం చేస్తావు, నీ బిడ్డ చేస్తే ఏం చేస్తా అంటే నరకేస్తా అన్నాడు. మళ్ళీ ఇక్కడ ఎప్పుడు ఏడపోయింది అంటే ఇప్పుడు మీకు తెలియకుండా ఏమన్నా మరి మీ కొడుకు మళ్ళీ కలిసి ఏమన్నా చేసిండా? ఏం లేదు, ఒక ఫోన్ కాల్ విన్నట్టు విన్నాం. మరి అది పాప చేసిన అది ఎప్పటిది ఫోన్ కాల్? నవంబర్ లో కాల్ చేసింది ఆ అమ్మాయి. నవంబర్ లో కాల్ చేసి ఇట్లా నీ మీద కేసు పెట్టమంటున్నారు, నన్ను సైన్ పెట్టమంటున్నారు అని చెప్పింది అమ్మాయి. మీరు ఆ కాల్ రికార్డింగ్ లో వినుండొచ్చు అన్న, ఎంత మంచిగా మాట్లాడుతున్నారో ఏంటిదో. అప్పుడు 20-30 ఏళ్ళు నా మనిషి మాట్లాడదు, ఎంత మెచ్యూరిటీ గా మాట్లాడతా అట్లా మాట్లాడుతుంది. అందులో నా కొడుకు లేచి వచ్చేసేవాడు, ఇద్దరం పోదామన్నా. ఇప్పుడు అమ్మాయి వెళ్ళి పెళ్లి చేసుకుందాం అన్నాక కూడా నాకు కూడా కొన్ని అక్క పెళ్లి చేయాలి, ఇంట్లో మమ్మీని చూసుకోవాలి అని చెప్పి వాడు అంత మంచిగా చెప్పిండు. అంత మంచిగా చెప్పిన వాళ్ళకి ఎలా చంపాలనిపించింది అన్న అసలు. అంటే ఘోరం.
వాడు చంపుతూ పొడుస్తుంటే ప్లీజ్ రానని పొడవకండి నొప్పేస్తుంది మాట్లాడుకుందాం అని చెప్పి అంటున్నాడంట. అయినా పొడుస్తున్నారంట. వాడి చెస్ట్ పైన కూర్చొని మరి పొడుస్తున్నారంట అన్నవాని. అక్కడ మరి ఉన్న ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వాళ్ళని పట్టేసుకొని 10 మందిని ఎట్లా ఆపగలుగుతారు? వాళ్ళకి ఏమన్నా గాయాలని వాళ్ళకి గాలి వాళ్ళని బట్టి ఇట్లా పట్టేసుకురు వాళ్ళు కొట్టి పట్టేసుకుని వెంటనే ఇల్లు హాస్పిటల్ తీసుకోవాలి. అంబులెన్స్ కి కాల్ చేస్తే అంబులెన్స్ కూడా రెస్పాన్స్ లేదు. పోలీస్ వాళ్ళకి కాల్ చేస్తే పోలీస్ వాళ్ళు కూడా రెస్పాన్స్ లేదన్న. అసలు ఇట్లా బైక్ మీద రోడ్ మీద దాకా తీసుకొని వచ్చినారంట అన్న. బైక్ మీద రోడ్ మీద దాకా తీసుకొని మీకు ఎప్పుడు తెలిసింది మరి? మాకు 9-10 కి ఫోన్ చేసిండు. జరిగిన ఘటన ఏ సమయానికి? అదే చెప్తున్నాను, 9-10 కి ఫోన్ చేసిండు. ఈవినింగ్ 9-10 కి అయింది. ఫోన్ చేసి ఇట్లా వచ్చిరు మమ్మీ ఇట్లా బయటకు రమ్మంటున్నాను. ఫోన్ చేసిండు మీకు? ఫోన్ కట్ చేసేసి మేము వెంటనే అక్కడికి బయలుదేరి వచ్చేస్తున్నాం. కరెక్ట్ ఈసీఎల్ కాడికి రాగానే మా పాపకు కాల్ చేసి అఖిల్ని పొడిచేసిరు అని చెప్పి మేమేం అనుకున్నాం, ఇంత ఘోరంగా అయితే చెయ్యారు. ఇట్లా కూర్చుని వచ్చి చిన్న చిన్న పిల్లలు అని మేము అనుకున్నాం. కానీ ఇంత ఘోరం చేస్తున్నాను అనుకోలేము. మరి ఇంత ఘోరమా ఏడబోతుందండి? తెలంగాణ రాష్ట్రం ఏడబోతుంది. రెడీగా ఉన్నారు, వస్తురు వెళ్తురు ప్రతి ఒక్కరు వస్తురు. మీకు సపోర్ట్ చేయడానికి ఎవరు? అంత మీడియా వాళ్ళు అందరు వస్తారా? ఇప్పటి వరకు ఏది మేజర్ మీడియా వచ్చింది? ప్రతి ఒక్క వచ్చినారు. సరే, మీరు అయితే ధైర్యంగా ఉండండి బాబు. ఏం కాదు, మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. న్యాయం జరగాలని చెప్పేసి న్యాయం జరగకపోతే ఎలా చెప్పండి? ఇప్పుడు ఈ రోజు మాకు జరిగింది, ఈ రోజు మా అన్నకు జరిగింది, రేపటి దినం వాడు బయటకు వస్తాడు, మళ్ళీ ఇంకో తల్లికి కడుపు కోసం పెట్టడం చెప్పి ఏంటిది నమ్మకం? ఫర్దర్ గా ఇటువంటి ఇన్సిడెంట్లు మరొకరికి పునరావృతం కాకుండా ఉండాలి అని అంటే కఠిన చర్యలు, కఠిన శిక్షలు అనేటువంటివి అమలు చేయాలి. ఒకసారి చూడండి, పోలీసుల పని పోలీసులు చేస్తారు కానీ వాడు చంపేసి వాడు మనోజ్ అనే వ్యక్తి చంపేసి ఫుల్ మర్డర్ అని చెప్పి స్నాప్ పెట్టిండు. వాడు ఫుల్ మర్డర్ అని చెప్పి స్నాప్ పెట్టిండు. వాడు ఆయన తెలుసా నీకు మనోజ్ అనే? ఎంత ధైర్యం ఉంటే పెడతారు, ఎంత ధైర్యం ఉండాలి అట్లా పెట్టడానికి. ఇప్పుడు వాళ్ళది ఎక్కడ ప్లేస్? ఇక్కడే బ్యాక్ సైడ్ వాళ్ళది. ఇక్కడనేనా? దగ్గరేనా? లోకలే 500 మీటర్స్ ఉంటది అన్న. 500 మీటర్స్. అబ్బా, ఒక్క ఎగ్జామ్ అయిపోయి వెళ్ళిపోతే పని అంత ఉండకపోతుండే. మన పిల్లాడు మనకు దొరుకుతుండే. ఓకే, ఫైనల్ గా వీరికైతే న్యాయం చేయండి. మీరందరూ కూడా మీడియా వాళ్ళు కానీ యూట్యూబ్ వాళ్ళు కానీ వచ్చి వీరికి న్యాయం చేసే విధంగా. ఫ్రెండ్స్ మొత్తం బంజారాస్ ర్యాలీ తీసిరా? చనిపోయిన తెల్లారి 5 days కి క్యాండిల్ ర్యాలీ మేము తీసాం. అక్కడ నిన్న బంజారా హిల్స్ లో క్యాండిల్ ర్యాలీ తీసింది ఫ్రెండ్స్. ఎక్కడెక్కడ ఇవే ఇన్సిడెంట్లు అయితే ఫోటోలు పట్టుకుంటూ తిరుగుతారు, కానీ ఇటువంటి ఇన్సిడెంట్లు అయితే ఫోటోలు పట్టుకొని తిరుగుతలేరు. అది వచ్చింది లేదు, పోయింది లేదు. రాజకీయ కుట్రల అవేవో జరుగుతూ ఉన్నాయి, కానీ ఇక్కడ ఇన్సిడెంట్లను వీటిని చేసి వీటికి న్యాయం జరిగేటట్టు చూడండి. ఓకే.